ఒకప్పుడు విస్తారమైన అడవిలో నల్లచిక్కు అడవి అని పిలిచే ప్రదేశం ఉండేది. ఆ అడవి విషయంలో అక్కడ నివసించే పక్షులకు ప్రత్యేకమైన జాగ్రత్త ఉండేది. ఆ అడవి ప్రవేశిస్తే ఏదో అపరిచిత శక్తి తమను వెంటాడుతుందని పక్షులందరూ నమ్ముతుండేవారు. అయితే అందులో నిజమేమిటో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. అక్కడ నివసించే పక్షులు సంతోషంగా కలిసి జీవించేవి. అయితే నల్లచిక్కు అడవిలో ఉన్న చెట్ల శిఖరాలకు ఎవ్వరు పోయినా ఏదో గుర్తు తెలియని గాలి వారిని తోసేస్తుందని, రాత్రిళ్ళు కొన్ని రకాల అరుపులు వినబడతాయని విన్నారంతా. ఒకరోజు ఆ అడవికి దూరంగా ఉన్న కొండ ప్రాంతం నుంచి మలతి అనే ఆపరపు పావురం తన జతవాడైన మధురంతో కలిసి నల్లచిక్కు అడవిలోకి వచ్చింది. ఆ జత చాలా అందమైనదిగా కనిపించేది. వారు తమకో చిన్న గూడు కట్టుకోవాలని అనుకున్నారు. చుట్టుపక్కల ఉన్న పక్షులు వారిని చూసి ఆనందించాయి, కాని ఆ అడవి ప్రమాదకరమని వారిని హెచ్చరించాయి. ఇక్కడ ఎక్కువగా వెళ్తే దెయ్యాలు తమకిష్టం లేని పక్షులను భయపెడతాయి. కాని నిజంగా ఏమిటి జరిగేదో ఎవరూ తెలియదు అని ఆపరపు పిచ్చుక నీలమ్మ వారిని హెచ్చరించింది. కాని మలతి, మధురం వీటిని పట్టించుకోలేదు. దెయ్యాలపై నమ్మకం ఎందుకు? భయం మన మనసులోనే ఉంటుంది అని వారు నవ్వేశారు. మలతి, మధురం తమ గూడు కట్టుకుని ఆనందంగా ఉండగా మొదటి రాత్రి ఏదో విచిత్రమైన వాతావరణం ఏర్పడింది. రాత్రి గాలి ఎప్పటికీ కంటే వేగంగా వీచింది. చెట్లు గర్జించడంతో పాటు ఆకాశంలో బిగ్గరగా అరుపులా వినిపించింది. మలతీకి ఒక అపశృతి అనిపించింది. మధురా, ఈ శబ్దాలు వినిపిస్తున్నాయా అని మలతి భయంతో అడిగింది. వదిలిపెట్టు, ఈ చలికాలంలో అలాంటివి సాధారణం అని మధురం సమాధానమిచ్చాడు. తదుపరి రోజుల్లో మలతి, మధురం తమ దినచర్యలో బిజీగా ఉన్నప్పటికీ పక్కనే ఉన్న పక్షులు అనుమానాస్పదంగా ఉండడం గమనించారు. నిశ్శబ్దం రాత్రి వారు తమ గూడు వద్దకి వెళ్ళినప్పుడు చెట్టు దరి చేరగానే ఓ నీడ వారి దారి కప్పేసింది. ఆ నీడ బిగ్గరగా చిరచిరలాడుతూ, ఇక్కడి నుంచి పోయిపోవండి, ఈ అడవి మీది కాదు అని చీకటి గళంతో అన్నారు. మలతి భయంతో గూడు దగ్గరే కదలలేకపోయింది. మధురం ఆ నీడను వెనక్కి తోసేందుకు తన రెక్కలను వాడి గట్టిగా అరుస్తూ ఎదుర్కొన్నాడు. కాని ఆ నీడ మరింత గట్టిగా వారి చుట్టూ చుట్టుకుపోయింది. దాదాపు మలతి, మధురం తమ గూడు విడిచిపెట్టి వెళ్లబోతుండగా నీలమ్మ వారిని ఆపింది. దయచేసి సాహసంతో ఉండండి. ఈ అడవిలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి, లేకపోతే మాకు అందరికీ సమస్య అని నీలమ్మ అభ్యర్థించింది. మలతి, మధురం, నీలమ్మతో పాటు మరికొన్ని పక్షులు రాత్రిగూడు వద్దకి వెళ్లి ఆ శక్తి రహస్యం కనుగొనాలని నిర్ణయించాయి. ఆ రాత్రి వారు ఒక్కచోట చేరివేచి ఉండగా గాలిలో అరుపుల మాదిరి శబ్దాలు వినిపించాయి. పక్షులన్నీ ఒకచోటికి చేరి ఆ అరుపు వైపు చూస్తుండగా ఒక పెద్ద ఆకృతిలో ఎగురుతున్న దెయ్యంలా కనిపించింది. మధురం ధైర్యంగా ఆకృతిని ఎదిరించి, ఈ పక్షులను ఎందుకు భయపెడుతున్నావు? నువ్వెవరు అని గట్టిగా అరిచాడు. ఆ ఆకృతికి మొదట అలా ఉండిపోవడం కనిపించింది. ఆ తర్వాత అది ఒక పెద్ద కోకిలగా మారిపోయింది. ఆ కోకిల చెప్పింది, నేను ఈ అడవి రక్షకురాలిని. కాని దశాబ్దాలుగా ఈ అడవి చెట్లు కొట్టివేసి మన పక్షులకు నివాసం లేకుండా చేశారు. అందుకే ఇక్కడ కొత్తగా వచ్చిన ప్రతి పక్షికి నేను భయం చూపించడం మొదలుపెట్టాను. నేను చేసినది తప్పు కాదు. నీలమ్మ ముందుకు వచ్చి, ఈ అడవిని మనందరం కాపాడాలి, కాని భయం చూపడం సరైన మార్గం కాదు. మనం కలిసి ఈ సమస్యను పరిష్కరిద్దాం అని కోకిలను నచ్చజెప్పింది. మలతి, మధురం సహా అందరూ కలిసి ఈ అడవిలో చెట్లు పెంచే కార్యక్రమం ప్రారంభించారు. నల్లచిక్కు అడవి మళ్లీ నెమ్మదిగా పచ్చదనంతో నిండిపోతూ పక్షుల కిలకిలారావాలతో మార్మోగిపోయింది. కొంతకాలం తరువాత నల్లచిక్కు అడవి పర్యావరణం బాగా మారింది. పక్షులు ఆపరిచిత కోకిలతో సహా కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకున్నాయి. చెట్ల పెంపకానికి, కొత్త గూడు నిర్మాణానికి సమయం కేటాయించాయి. అడవిలో బెల్లంకొమ్మలు, వింట్లు, పటాలాలు పూయడంతో అక్కడి పక్షులు ఆనందంగా గడిపాయి. కాని మధురం, మలతి, నీలమ్మ మరియు ఇతర పక్షులు ఏదో ఒక విచిత్రమైన దెయ్యం భయాన్ని మర్చిపోలేకపోయారు. ఏదైనా అపరిచిత శక్తి అడవిలో ఉండటం భావన వాళ్ల హృదయాలలో మరింత పెరిగింది. మధురం నీలమ్మను కోరింది, నీలమ్మ, ఆ కోకిల ఎప్పుడు తిరిగి వస్తుందా? మనం మన పని చేస్తున్నప్పటికీ ఏదో క్షణం మనపై మళ్లీ భయం వస్తుందని అనిపిస్తుంది. నీలమ్మ దానికి సమాధానమిచ్చింది, భయాలు మన హృదయాలలోనే ఉండి ఉంటాయి. మీరు ఇప్పుడు జీవిస్తున్నది అది నిజమైన ఆనందం. దెయ్యాలు ఉండవచ్చు, కాని మీరు వాటిని ఎలా ఎదుర్కొంటున్నారో అదే ముఖ్యమైన విషయం. ఒకరోజు రాత్రి మలతి తన గూడు వద్ద చాలా దూరం నుండి ఒక అసహ్యమైన అరుపును వినిపించింది. అది చాలా ద్రుయంగా ఉండేది. పక్షులు వెంటనే దృష్టి పెట్టారు. గాయపడిన పక్షి కంసి చేసి, దెయ్యం, దెయ్యం అని కేకలు పెడుతూ వారి దగ్గరికి రాలేదు.
పక్షులు అప్రమత్తమై గూడు వద్ద చేరుకున్నాయి. అప్పుడు వారు చూసిన దెయ్యం ఆకృతి ఏమిటో ఒక దారుణమైన విధంగా మారింది. కోకిల ఆ దెయ్యం రూపంలోకి మారిపోయింది. కాని ఇప్పుడు ఆ రూపం క్షీణంగా వేయిపోతున్న దెయ్యంలా మారింది. అతిభయంకరమైన గాలి, దెయ్యాల గళాలు, అర్థం కాని ఆకృతులు వణికిస్తున్నాయి. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? మలతి ఆ దెయ్యాన్ని అడ్డుకునేందుకు సమయాన్ని పట్టుకుని అడిగింది. నేను ఇదంతా గమనించాను. మీరు గడిపిన కొత్త జీవితం చూసి నా మనస్సు మారింది. ఒకరినొకరు సహాయపడితే నిజంగా శక్తివంతమైన శక్తిని కలిగి ఉంటారు, కోకిల అనుకుంది. అప్పటికే దెయ్యం కోకిలలో ఒక రూపాన్ని మళ్లీ కనిపించి పక్షులను ఆశ్చర్యపరిచింది. కానిప్పుడు ఆ కోకిల ఎందుకో మెత్తగా మారింది, నిదానంగా సమాధానమిచ్చింది. మరే, నేను గతంలో చేసిన తప్పులు చెల్లించుకోవాలని నాకిం ఒప్పందం వచ్చింది. మీరు ఇంతకు ముందు నేర్పినది నాకు తెలిసింది, కాని నేను చాలా ఆలస్యంగా తెలిసింది. మనసులో ప్రతి నెగటివ్ భావనను మానవుడు పరిష్కరించగలడు. కాబట్టి నేను ఇప్పటికీ బానిసతనంలో ఉన్నాను, కోకిల తన మాటలు ముగించింది. ఈ తర్వాత కోకిలను పూర్తిగా పరిష్కరించి వారు సాధించిన శక్తిని ఆ దెయ్యం భయానికి మళ్లీ ప్రవేశించకుండా అరికట్టారు.